హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాధురి ఐడియాస్. నేను మీ మాధురిని అండి. ఈరోజు మన ఛానల్లో మన ఇంట్లోనే రబ్డీని సింపుల్గా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఈ రబ్డీ వచ్చేసరికి రస్మలై, బ్రెడ్ రస్మలై, స్వీట్స్, ఫ్రూట్ జ్యూసెస్లోకి ఉపయోగిస్తారు. ఈ రబడీని విడిగా తిన్నా కూడా చాలా సూపర్ టేస్టీగా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా గ్యాస్ స్టవ్ని ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టండి. కడాయి పెట్టే ముందుగా ఒకసారి మంచి నీళ్ళల్లో వాష్ చేసి పెట్టండి. అప్పుడే పాలు అడుగు అంటకుండా ఉంటుంది. ఇప్పుడు 1 లీటర్ పాలని కడాయిలోకి పోసుకుందాం. మీకు క్వాంటిటీ ఎక్కువగా రావాలంటే చిక్కగా ఉండే పాలనే తీసుకోండి. ఇలా 1 లీటర్ పాలని పోసిన తర్వాత కంటిన్యూగా గరిటెతో కలుపుకుంటా పాలని మరిగించుకోవాలి. చూడండి, పాలు బాగా మరిగి పాలపైన మీగడ లేయర్ అనేది ఏర్పడింది కదా. ఇప్పుడు ఈ మీగడని గరిటెతో తీసుకొని మళ్ళీ ఆ మీగడ పాలల్లో కలిసిపోయేలా కలుపుకోవాలి. ఇలా ఈ ప్రాసెస్ అంతా కూడా పాలని బాగా మరిగించుకోవడం, అలాగే పాలపైన మీగడ పొర ఏర్పడడం, మళ్ళీ ఆ మీగడ లేయర్ అనేది పాలల్లో కలిసిపోయేలా గరిటెతో కలుపుకోవడం. ఇలా పాలు బాగా మరిగి సగానికి వచ్చేంత వరకు చేసుకోవాలి. మనం చేసే ఈ ప్రాసెస్ అంతా కూడా గ్యాస్ స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి చేసినట్లయితే అడుగు పట్టేస్తుంది. అలాగే లో ఫ్లేమ్లో పెట్టి చేసినట్లయితే టైం అనేది ఎక్కువగా తీసుకుంటుంది. ఇప్పుడు చూడండి, పాలు బాగా మరిగి సగానికి వచ్చేసింది కదా. అలాగే పాలు బాగా చిక్కపడింది కూడా. ఇలా ఉన్నప్పుడు 1 లీటర్ పాలకి 1/2 కప్పు పంచదార అనేది సరిపోతుంది. మీరు ఇంకా స్వీట్ టేస్ట్ని ఎక్కువగా ఇష్టపడుతున్న వారు మాత్రం మరొక 2 టేబుల్ స్పూన్ల పంచదారని యాడ్ చేసుకోండి. కానీ 1 లీటర్ పాలకి 1/2 కప్పు పంచదార అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇలా చక్కెర కూడా బాగా మెల్ట్ అయిన తర్వాత అందులో చిన్న పీసెస్గా కట్ చేసిన జీడిపప్పు 1 టేబుల్ స్పూన్, అలాగే సన్నగా బారుగా కట్ చేసిన బాదం పప్పులు 1 టేబుల్ స్పూన్, 4-5 పిస్తా పప్పుల్ని తీసుకొని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ వేసిన తర్వాత మరొకసారి బాగా కలుపుకొని ఒక 3-4 నిమిషాల వరకు లో ఫ్లేమ్లోనే మరిగించుకోవాలి. అలా 4 నిమిషాలు అయిన తర్వాత చూడండి, పాలంతా కూడా బాగా చిక్కబడింది కదా. ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు గ్యాస్ స్టవ్ని ఆఫ్ చేసేయండి. ఇప్పుడు వీటిని ఒక సర్వింగ్ బౌల్లోనికి తీసుకోవడమే. అంతేనండి, చాలా తక్కువ పదార్థాలతోనే రబ్డీని ఎలా తయారు చేయాలో చూసాం కదా. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలపండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకి మరియు బంధువులకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మళ్ళీ మరొక మంచి రెసిపీతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.